గాక. చిన్న ప్రార్థన చేసుకొని ఈనాటి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తున్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ దయ, నీ కరుణ, నీ కృపతో కాపాడుతున్న దేవా నీకు స్తోత్రం తండ్రి. ఇది ఒక వాక్య భాగాన్ని ప్రభు ధ్యానించబోచుంటుండగా మా మనోనేత్రములు బాబుగా నాయన తెరవబడి ఉన్నట్లుగా దీవించండి. అభ్యంతరపరచ చూచే సాతాను దురాత్మ చీకటి శక్తుల ప్రభావం అంతటిని తొలగించి వెనకల చెవులు గ్రహించగల మనస్సు ఉండునట్లుగా బలపరచండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప చేత నీవు నిలబెట్టావు నాయన. మా అందరితో మాట్లాడి నీ నామమునికి మహిమ తెచ్చుకోమని క్రీస్తు యేసు ప్రభు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లరా, అందరూ నోట్స్లు తెచ్చుకున్నారా? రైట్. ఈరోజు కూడా ప్రతి వారంలో లాగానే ఈరోజు కూడా బైబిల్లో నుంచి ఒక మంచి భక్తుని యొక్క జీవితము మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక భక్తుని యొక్క జీవితం మనము ధ్యానం చేద్దాం. ఆ భక్తుడు ఎవరు అంటే, ఆ భక్తుని పేరు హనోకు. ఎవరమ్మా? హనోకు. సరే, ఈ యొక్క హనోకు జీవితంలో నుంచి దేవుడు మనకు నేర్పించేటటువంటి పాఠాన్ని ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నాం. ఒకసారి పౌజ్ చేయి. మనం ఈరోజు ధ్యానించబోయేటటువంటి భక్తుని పేరు హనోకు. ఏంటమ్మా? హనోకు. ఈ యొక్క హనోకు గురించి మనం ఈరోజు ధ్యానించబోతున్నాము. ఈ యొక్క హనోకు అనే పేరు బైబిల్లో నలుగురు ఉన్నారు. 4 మందికి ఉంది హనోకు అనే పేరు. బైబిల్లో హనోకు అనే పేరు కలిగిన వ్యక్తులు 4 ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే, నోట్ చేసుకోండి, నేను చెప్తూ ఉంటాను, నోట్ చేసుకుంటూ వింటూ ఉన్నాను. కయీను యొక్క పెద్ద కుమారుని పేరు హనోకు. ఆదికాండము 4వ అధ్యాయము 17వ వచనంలో ఉంటుంది ఆ మాట. ఆదికాండము 4వ అధ్యాయము 17వ వచనంలో ఉంటుంది. కయీను యొక్క పెద్ద కుమారుని పేరు హనోకు. కయీను ఎవరు? ఆదాము యొక్క పెద్ద కుమారుడు. ఆదాము అవ్వల పెద్ద కుమారుడు కయీను. ఈ కయీనుకు పుట్టిన పెద్ద కుమారుడు పేరే హనోకు. నెంబర్ 1, మొట్టమొదటి హనోకు. బైబిల్లో ఎంతమంది హనోకులు ఉన్నారని చెప్పాను? 4 హనోకులు ఉన్నారు. ఈ 4 హనోకుల్లో మొట్టమొదటి వాడు కయీను యొక్క పెద్ద కుమారుడు హనోకు. ఇతని గురించి మనం ఈరోజు ధ్యానించడం లేదు, ఓకేనా? మరి రెండో వ్యక్తి ఎవరు? ఆదికాండము ఒక హనోకు గురించి మనం చూసాము. అతను వచ్చి ఆదాము యొక్క పెద్ద కుమారుడు, కయీను యొక్క పెద్ద కుమారుని పేరు హనోకు, మొట్టమొదటి వ్యక్తి. ఇక రెండవ హనోకు గురించి చూస్తున్నాం. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనంలో ఒక హనోకు ఉన్నాడు. చూడండి, ఏరోదు అనే అతనికి పుట్టిన వాడే ఈ హనోకు. ఈ హనోకు గురించి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఈరోజు మనం ధ్యానించబోయే వ్యక్తి ఈ వ్యక్తే, రెండవ వ్యక్తి. ఇంకో 3-4 వచ్చిన వ్యక్తులు కూడా చూసుకొని తర్వాత ఈ హనోకు జీవితంలోకి వెళ్తాం. అబ్రహాము మరియు కెతూరుకు పుట్టిన వారిలో హనోకు అనే పేరు కలిగిన వాడు ఉన్నాడు. అబ్రహాం యొక్క భార్య పేరేంటి? శారా. కాకుండా కెతూరా కూడా ఉంది. ఆమెకి పుట్టినవాడు అబ్రహాముకి, కెతూరుకి పుట్టినవాడు కూడా హనోకే. ఇతడు మూడో హనోకు. ఇక 4వ హనోకు ఎవరు? ఆదికాండము 46వ అధ్యాయము 9వ వచనంలో యాకోబు ఉన్నాడు కదా.
యాకోబు యొక్క మనవుడు రూబేను పెద్ద కుమారుడు పేరు కూడా హనోకే. యాకోబు కుమారులు ఇజ్రాయేల్ ఉన్నాడు కదా, ఈ యాకోబుకి 12 మంది కుమారులు ఉన్నారు కదా. ఈ 12 మంది కుమారుల్లో పెద్ద కుమారుడు రూబేన్. ఈ రూబేని యొక్క కొడుకే హనోకు. ఇతను ఒక హనోకు. మొత్తం ఎంతమంది అయ్యారు? 4 అయ్యారు. ఓకేనా? 4 హనోకు అనే పేరు గల వాళ్ళు బైబిల్లో ఉన్నారు. కరెంట్ వచ్చిందా? హనోకు అనే పేరు గల వాళ్ళు 4 ఉన్నారని చెప్పి మనం బైబిల్లో చూసాం. నోట్ చేసుకున్నారా ఎవరెవరు ఎక్కడ ఉన్నారు? రైట్. ఈ నలుగురిలో రెండవ సారి మనం చెప్పుకున్నటువంటి వ్యక్తి గురించి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఏరేదు యొక్క కుమారుడు. ఆ ఏరేదు యొక్క కుమారుడు అయిన హనోకు గురించి మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. ఈ హనోకు ఆదాము నుంచి 7వ వాడు. ఆదాము ఉన్నాడు కదా, ఆదాముకు పుట్టిన మొట్టమొదటి కుమారుడు ఎవరు? కయీను. ఇలా ఆదాము నుంచి, ఆదాము యొక్క వంశావళిలో 7వ వ్యక్తి హనోకు. ఓకేనా? రైట్. ఈ 7వ వ్యక్తి అయిన హనోకు గురించి మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. దేవుడు హనోకు జీవితంలో నుంచి మనకు కొన్ని పాఠాలు నేర్పించాలనుకున్నాడు కనుక ఆ వ్యక్తి గురించి నేర్చుకుందాం. ఇంతకీ హనోకు అనే పేరుకి అర్థం ఏంటి? హనోకు అనే పేరుకి అర్థము ప్రతిష్ఠించిన, అంకితం చేసిన, ప్రతిష్ఠించడం లేదంటే అంకితం చేయబడ్డం. హనోకు అనే పేరుకి అర్థం ప్రతిష్ఠించిన లేక అంకితం చేయబడిన. ఈ హనోకు చాలా గొప్పగా దేవుని యొక్క దృష్టిలో బతికాడు కనుక అలాంటి భక్తుల జీవితాలు మనం నేర్చుకొని మనం కూడా అలా బతకగలిగితే మనం కూడా హనోకు పొందిన ఆశీర్వాదాలు, హనోకు పొందినటువంటి గొప్పతనము మనం కూడా దేవుని దృష్టిలో పొందొచ్చు. కనుక ఈరోజు ధ్యానం చేద్దాం ప్రేమ దేవుని పిల్లరా. ఈ యొక్క హనోకు తండ్రి పేరు ఏరేదు. ఏరేదు ఇది ఎక్కడ ఉంటది? ఆదికాండము 5వ అధ్యాయం 18వ వచనంలో ఉంటది. ఈ హనోకు యొక్క తండ్రి పేరు, నాన్న పేరు ఏరేదు. ఏమా? ఏరేదు. ఏరేదు ఇతని పేరు. రైట్. తర్వాత ఈ యొక్క హనోకు తన మొదటి కుమారుణ్ణి కనేటప్పటికీ అతని వయస్సు 65 సంవత్సరాలు. ఈ హనోకు మనం చెప్పుకొనబోయే ఈ యొక్క హనోకు ఏ సంవత్సరంలో పిల్లల్ని కన్నాడు తెలుసా? 65వ సంవత్సరంలో. ఎంత సంవత్సరంలో? 65 సంవత్సరాలు వచ్చిన వాడిని ఏమంటారు మనం ఇక్కడ వాళ్ళు, ఈ లోకంలో వాళ్ళు? ముసలోళ్ళు అంటారు. మరి ముసలోళ్ళకి పిల్లలు పుడతారా? 65వ సంవత్సరంలో పుడతారా? మార్కమ్మకు పుడతారా? హెప్సిబామ్మకు పుడతారా? నోవాహుకు పుడతారా? దేవుని యొక్క కార్యాలు చాలా గొప్ప విపరీతమైన దేవుని బిడ్డ. దైవ భక్తుల జీవితంలో దేవుడు ఏమైనా కూడా చేయగలడు. అందుకే మనం దైవ భక్తులుగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యము. దైవ భక్తుడుగా ఉంటే దేవుడు మన జీవితాల్లో ఏ కార్యమైనా చేయగలడు. దేవుణ్ణి మనం నమ్మగలిగితే, దేవుడు చెప్పినట్టు మనం బతకగలిగితే అసాధ్యం అనుకున్న కార్యాలు దేవుడు మన జీవితంలో చేయగలడు. కాబట్టి ఈ హనోకు తన మొదటి కుమారుణ్ణి కనేటప్పటికీ అతని యొక్క వయస్సు ఎంతమ్మా? 65 సంవత్సరాలు. ఎక్కడ ఉంటది? ఆదికాండము 5వ అధ్యాయం 21వ వచనంలో ఉంటది. చూడండి ఒకసారి ఆదికాండం తీయండి. ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనం. హనోకు 65 ఏళ్ళు బ్రతికి మెతూషెలను కనెను. చూసారా? ఈ హనోకు 65 సంవత్సరాలు వచ్చిన తర్వాత హనోకుకి మొట్టమొదటి కుమారుడు పుట్టాడంట. ఆ మొట్టమొదటి కుమారుడు పేరు మెతూషెల. జాగ్రత్త వినండి. ఈ భూమి మీద అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన మనిషి ఈ హనోకు కుమారుడే.
ఈ హనోకు కుమారుడు భూమి మీద అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బతికాడు. ఆదాము కంటే, హవ్వ కంటే, మోషే కంటే, అబ్రహాము కంటే, దావీదు కంటే, భక్తులందరికంటే, మనుషులందరికంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వాడు ఈ హనోకు యొక్క కుమారుడు మెతూషెల. మనం నేర్చుకోబోయే పాఠం హనోకు గురించి. ఈ హనోకు జీవితంలో దేవుడు ఈ హనోకుకి ఇచ్చిన కుమారుడి యొక్క వయసు ఎంతో తెలుసా? ఎన్ని సంవత్సరాలు భూమి మీద అందరికంటే ఎక్కువ మనిషి బతికిన వయసు తెలుసా? 969 సంవత్సరాలు. ఆదికాండము 5వ అధ్యాయం 27వ వచనంలో ఉంటది ఆ మాట. ఆదికాండము 5వ అధ్యాయము 27వ వచనంలో ఉంటది. ఈ హనోకు యొక్క కుమారుడే భూమి మీద అందరికంటే ఎక్కువ వయసు కలిగిన వాడు, అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బతికిన వాడు మెతూషెల. ఈ మెతూషెల నాన్నే హనోకు. ఈ హనోకు గురించి మనం ధ్యానిస్తున్నాం. చూడండి, దేవుడు ఇతని కుమారుడికి ఎంత భాగ్యం ఇచ్చాడు, ఎంత వయసు ఇచ్చాడు. సరే, తర్వాత ప్రేమ దేవుడు బిళ్ళరా, హనోకు 300 సంవత్సరాలు వచ్చేసింది అప్పటికి. మొట్టమొదటి కుమారుడు మెతూషెలను కనేటప్పుడు వయసు ఎంత? 65 సంవత్సరాలు. చూడండి, 65 సంవత్సరాలు దాటి 300 సంవత్సరాలకు వచ్చేసాడు హనోకు. మనకి ఇక్కడ 40-50 సంవత్సరాలు, 60-70 సంవత్సరాలే ఎక్కువ, 80 సంవత్సరాలు మహా ఎక్కువ. కానీ హనోకుకు దేవుడు 300 సంవత్సరాలు వచ్చేసేసరికి, అప్పటికి 300 సంవత్సరాలు వచ్చేసరికి ఇంకా కుమారులను కుమార్తెలను కూడా అంటున్నాడంట హనోకు. చూసారా ఎంత బలం ఉందో, ఎంత శక్తి ఉందో, దేవుడు ఎంత అతనికి అన్ని ఇచ్చాడు. చూడండి, చదవండి ఆ మాట. ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనం. ఆదికాండము 5వ అధ్యాయము 22. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లతో దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కానీ. చూసారా 300 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా బిడ్డలు అంటున్నాడంట హనోకు. అంటే దేవుడు హనోకుకి ఇచ్చిన బలము, దేవుడు హనోకుకి ఎలా తోడై ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. 300 సంవత్సరాలు బ్రతకడం అంటే మామూలు విషయం కాదు. ఏమంటే ఇప్పుడున్న మానవులకి 40-50 సంవత్సరాలు, 60 సంవత్సరాలకు వచ్చేసరికి బలం ఉడిగిపోతుంది. హనోకు ఇప్పుడున్న మానవుళ్ళు కాదు, 65 సంవత్సరాలప్పుడే మొట్టమొదటి కుమారుని కన్నాడంట. 65 సంవత్సరాల్లో బలం ఉందంట హనోకుకి. 300 సంవత్సరాలు వచ్చినా కూడా కుమారులను కుమార్తెలను కంటున్నాడంట. ఒకరిద్దరిని కాదు, చాలా మందిని కన్నాడట హనోకు. చూసారా? అయితే హనోకు 300 సంవత్సరాలు పిల్లల్ని కంటూ ఎలా ఉన్నాడంటే, ఎందుకు హనోకుకి దేవుడు ఇలాగా అభివృద్ధి పరుస్తున్నాడంటే, హనోకు దేవునితో నడిచేవాడంట. హనోకు దేవునితో నడిచేవాడంట. దేవునితో నడవడం అంటే ఏంటి? దేవునితో నడవడం అంటే ఏంటి? దేవునితో నడుస్తున్న హనోకు జీవితం ఈరోజు మనము ధ్యానిస్తున్నాం. మనం దేవునితో నడుస్తున్నామా? హనోకు అంట దేవుడితో నడిచేవాడట. దేవుడితో నడవడం అంటే హనోకు యొక్క కుడి పక్కన దేవుడు నిల్చుంటే ఇద్దరు కలిసి, హనోకు దేవుడు కలిసి, ఇద్దరు కలిసి అలా బజార్కి వెళ్ళడమా? కాదు. హనోకు దేవుడు పక్కన చేతులు వేసుకొని అలాగా బయటికి ఊరికి వెళ్ళడమా? కాదు. హనోకు దేవునితో నడిచిన వాడు. దేవుడితో నడవడం అంటే ఏంటంటే, గుర్తుపెట్టుకో, రూల్స్ పాటించడం. ఇప్పుడు రోడ్లలో ఉంటది, రెడ్ సిగ్నల్ వేసినప్పుడు అక్కడ ఏం చేయాలి? ఆగాలి. ఇటుపక్క కుడిపక్క రోడ్డు ఉంది వెళ్ళండి అంటాడు, కుడిపక్క సిగ్నల్ వేసి ఉంటాడు. ఆ కుడిపక్క సిగ్నల్ యావ మార్క్ వేసి చూసినప్పుడు కుడిపక్కకు వెళ్ళాలి. ఎడమ పక్క ఒక మార్క్ ఉంటుంది, ఎడమ పక్క వెళ్ళండి అని మార్క్ వేసి ఉంటుంది, అంటే ఎడమ పక్కకు వెళ్ళాలి. స్పీడ్ బ్రేకులు ఉన్నాయి అనే ఒక మార్క్ వేసి ఉంటుంది, ఆ స్పీడ్ బ్రేకులు ఉన్న మార్క్ దగ్గర ఏం చేయాలి? చిన్నగా వెళ్ళాలి. గతుకులు ఉన్నాయి జాగ్రత్త, స్పీడ్ బ్రేకులు అని ఉంటది. దాని అర్థం ఏంటి? ఆ బోర్డులో ఉన్న దాన్ని చూసి మనం వెళ్ళడం. రెడ్ సిగ్నల్ ఉన్న దగ్గర ఆగడం, గ్రీన్ సిగ్నల్ ఉన్న దగ్గర వెళ్ళడం, లెఫ్ట్ సైడ్ ఉన్న దగ్గర ఎడమ పక్కకి వెళ్ళడం,
కుడి సైడ్ మార్పున్న దగ్గర కుడి పక్కకి వెళ్ళడం అంటే రూల్ పాటించడం అన్నమాట. దేవుడు హనోకుకి ఏం చేయమన్నాడో దాన్ని పాటించాడు. అదే దేవునితో నడవడం అంటే. దేవుడు మనకి ఈరోజు ప్రార్థన చేయమన్నాడు, విశ్వాసంతో ఉండమన్నాడు, భయభక్తులు కలిగి ఉండమన్నాడు, మందిరానికి రమ్మన్నాడు, బాప్తిస్వం తీసుకోమన్నాడు, వాక్యం వినమన్నాడు, వాక్యం చదవమన్నాడు, నా ఎడల విధేయత కలిగి ఉండమన్నాడు దేవుడు. చూసారా, హనోకు దేవునితో నడిచాడంట. అంటే దేవుడు ఏం చేయొద్దన్నాడో అది చేయలేదు, దేవుడు ఏం చేయమన్నాడో అది చేశాడు. అది నడవడం అంటే, దేవుడితో నడవడం అంటే అది. కనుక హనోకు దేవుడు ఏం చెబితే దేవుడు ఏం చెప్పాడో అదే చేశాడు హనోకు. హనోకు జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు. హనోకు జీవితం గురించి ఈరోజు మనకు పాఠంగా పెట్టాడు. హనోకు జీవితంలోంచి ఎన్నో విషయాలు ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. హనోకు అంట దేవుడితో నడిచిన వాడట. తర్వాత ప్రేమ దేవుని బిడ్డలారా, హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. ఈ భూమి మీద నుంచి హనోకును దేవుడు చెప్పినట్టు బతుకుతున్న ఈ హనోకును దేవుడు తన యొక్క పరదేశికి తీసుకెళ్ళిపోయాడట. 365 సంవత్సరాలు బతికాడు హనోకు. ఆదికాండము 5వ అధ్యాయం 23వ వచనంలో ఉంటది. హనోకు బ్రతికిన దినములన్నీ 365 సంవత్సరాలు. చూసారా, ఈ 365 సంవత్సరాలంతా కూడా హనోకు దేవుడు ఏం చెప్పాడో అదే చేశాడండి. దేవుడు ఎలా బతకమన్నాడో అలాగే బతికాడు. లోకమంతా పాపములో ఉంది, లోకమంతా ఇష్టానుసారమైన విచ్చలవిడిలో జీవితంలో ఉన్నా హనోకు దేవుడితో నడిచాడట, దేవుడు చెప్పినట్టు బతికాడట. 365 సంవత్సరాలు హనోకు ఈ లోకంలో బతికాడు. 365 సంవత్సరాలు బతికిన తర్వాత హనోకు బ్రతుకును చూసి దేవుడికి చాలా ఇష్టం కలిగిపోయింది. హనోకు బ్రతుకును చూసి చాలా ఇష్టం కలిగిపోయింది. కొట్టుకెళ్ళి మనకిష్టమైంది కొనుక్కొని తీసుకుంటాం. మనకి ఏదైతే ఇష్టం ఉంటుందో దాన్ని మనం తీసుకుంటాం, అంతే కదా. మనకి ఏది ఇష్టమో దాన్ని మనం తీసుకుంటాం. మనకి ఏదైతే ఇష్టమో దాన్ని మనం దగ్గర పెట్టుకుంటాం. ఏమా, హనోకుని దేవుడు తన వద్దకు తీసుకెళ్ళిపోయాడట. 365 సంవత్సరాలు బ్రతికిన ఈ హనోకుని దేవుడు తన వద్దకు తీసుకెళ్ళిపోయాడట. ఎంత మంచిగా బతుకుంటే, ఎంత ఇష్టంగా దేవుడికి బతుకుంటే హనోకును దేవుడు తన వద్దకు తీసుకెళ్ళి ఉంటాడు. ఒకసారి ఆలోచించాను. తర్వాత హెబ్రీ పత్రిక, ప్రేమ దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో హనోకు గురించి మనకు దేవుడు ఏమని రాపించాడు చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం తిన్నమా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం చదవండి ఎవరైనా. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను అని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయేను గనుక అతడు కనబడలేదు. ఇక్కడ మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు హనోకు గురించి రాసిన విషయాలు మనము పాఠంగా బుద్ధిగా నేర్చుకోవాలి. హనోకు జీవితంలో హనోకు అంట విశ్వాసి అట, మంచి విశ్వాసి అట. విశ్వాసి అంటే ఏంటి? దేవుణ్ణి నమ్మేవాడు, దేవుణ్ణి నమ్మేవాడు. ఏమంటే నమ్మకంలో లోటుపాట్లే ఉండకూడదండి, నమ్మకంలో అనుమానాలు ఉండకూడదండి. అది అనుమానం ఉంటే అది నమ్మకం అవ్వదు. విశ్వాసి అంటే దేవుడు ఏం చెప్పాడో ఏం చేయమన్నాడో దాని అంతటిని నమ్మడమే విశ్వాసం అంటే. పూర్తిగా దేవుణ్ణి నమ్మడమే విశ్వాసం అంటే. ఏమా, హనోకు మంచి విశ్వాసి అట. మనకు పరలోకం ఉందని కొంతమందికి నమ్మకం ఉందో లేదో, ఏమా నరకం ఉందని కొంతమందికి నమ్మకం ఉందో లేదో.
పాపం చేస్తే దేవుడు నరకంలో వేస్తాడని కొంతమందికి నమ్మకం ఉందో లేదో, అసలు దేవుడు కనబడడం లేదు, ఉన్నాడో లేడో, మన జీవితంలో కష్టాలను చూసి దేవుడు ఉంటే మనల్ని కాపాడుతున్నాడా, కాపాడుతాం లేదా, ఏం చేస్తున్నాడు మన జీవితంలో డౌట్లు. హనోకు అలాంటి వాడు కాదు. గుర్తుపెట్టుకోండి, విశ్వాసం అనేది ఒకటి ఉంది, నమ్మకం అనేది ఒకటి ఉంది. ఆ నమ్మకము ఎవరి హృదయములోనికి ప్రవేశిస్తుందో వారు మాత్రమే దేవుని సంగతులను గుర్తించగలరు, గ్రహించగలరు, అర్థం చేసుకొని బ్రతకగలరు. అది విశ్వాసం అంటే. మేము ఒక చిన్న ఉదాహరణ చెప్తా అర్థం కావడానికి. ఈ యొక్క విశ్వాసము, హనోకు పొందిన విశ్వాసం గురించి చెప్తానని జాగ్రత్త. మీకు నేను చక్కెర ఇచ్చాను, ఏమా చక్కెర ఇచ్చాను, చక్కెర తిన్నారు. తిన్న తర్వాత చక్కెర ఎలా ఉంటుంది దాని రుచి? ఏమా తీపిగా ఉంటది, ఓకేనా? రెండోసారి ఇచ్చా మళ్ళా చక్కెర, ఎలా ఉంటది దాని రుచి? 100సారి ఇచ్చా మీకు, ఎలా ఉంటది దాని రుచి? మారిందా? మారదు, ఓకేనా? మరి మనమేది అప్పుడప్పుడు దేవా నన్ను కాపాడుతున్నావా అని డౌట్ వస్తుందండి మనకి. దేవా నన్ను చూస్తున్నావా, నన్ను నడిపిస్తున్నావా, నన్ను వదిలేసావా, డౌట్ వచ్చింది ఏంటి? 100 సార్లు ఇచ్చిన చక్కెరేగా, తీపేగా, ఓకేనా? ఇప్పుడు చెప్తానండి. చక్కెర ఇచ్చి కొంచెం వేపాకు రసం దాంట్లో పోసారు. ఏంటది? వేపాకు రసం పోస్తే ఎట్లుంటది? చేదైపోద్ది. అదేంటి చక్కెర ఎందుకు చేదైంది? వేపాకు రసం పడబట్టి. చూసారా, చక్కెర తీపి గుణం కలిగిందే కానీ దాని లోపలికి వేపాకు రసం చేదు వచ్చినందువలన అది మన నోటికి చేదవుతుంది. అలాగే మన జీవితంలో ప్రేమ దేవుని బిడ్డలారా, విశ్వాసంలో ఏదైనా అనుమానాలు, అవిశ్వాసము, డౌట్లు, సాతాను యొక్క మాటలు మనం విన్నప్పుడే మన జీవితంలో అవిశ్వాసం అనేది ప్రవేశిస్తుంది. కానీ హనోకు అలాంటోడు కాదు. హనోకు జీవితంలో విశ్వాసం ఒక్కటే ఉంది తన హృదయంలో. కనుక దేవుణ్ణి అతను ఎల్లప్పుడూ వెంబడిస్తున్నాడు, దేవుని మాటను నమ్మి ఉన్నాడు, దేవుడు చెప్పినట్లుగా అతను బతుకుతున్నాడు. హనోకు మంచి విశ్వాసి అని బైబిల్లో రాయబడి ఉంది. హనోకు నమ్మిన నమ్మకంలో డౌట్లు, అనుమానాలు, లోటుపాట్లు ఏమి లేవంట. దేవుణ్ణి హనోకు ఎలా నమ్మాడంట అంటే, అసలు హనోకు దేవుని నమ్మిన విధానాన్ని చూసి దేవునికే ముచ్చటేసిందంట. ఏ రోజు 365 సంవత్సరాల్లో ఏ రోజు కూడా దేవుణ్ణి బాధ పెట్టిన వాడు కాదు, దేవుణ్ణి అనుమానించిన వాడు కాదు, దేవుణ్ణి ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టిన వాడు కాదంట. మంచి విశ్వాసి అంతే. హనోకు జీవితంలోంచి మనం నేర్చుకోవాల్సింది విశ్వాసం, డౌట్లు లేని విశ్వాసం, స్థిరమైన విశ్వాసం, తొలగిపోని విశ్వాసం, కదలిపోని విశ్వాసం హనోకు జీవితంలోంచి మనం నేర్చుకోవాలి. హనోకు అట మంచి విశ్వాసి అట. ఇంకా ఏమని రాశాడు దాంట్లో? హెబ్రీ 11:5 చూడమా, చదువు. ఫస్ట్ నుంచి విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడను. రెండోదిగా చూస్తే హనోకు జీవితంలో హనోకు మరణము చూడకుండా ఉండనట్లు కొనిపోబడ్డాడట. ఇదేంటిది అంటే, హనోకు భూమి మీద మరణం చూడలేదా? మనలో చాలా మందికి మరణం, చావు అంటే చాలా భయం. ఏదైనా అనారోగ్యం వస్తుందంటే ఇక చచ్చిపోతానేమో, ఈ అనారోగ్యం నన్ను మంచి అనబడేసిద్దేమో, ఇక తినకుండా ఇబ్బంది పాలైపోతానేమో, తినలేనేమో, ఇంట్లో వాళ్ళందరిని వదిలేస్తానేమో, ఈ ఊరు, ఈ ఆస్తి, ఈ ఉద్యోగం, ఈ పిల్లలు, పెళ్ళాం, భర్త అందరినీ వదిలేస్తానేమో, ఏమైపోతానో నా బతుకు అనే మరణ భయం పట్టుకుంటుంది. చాలా మందికి మరణ భయం పట్టుకుంటుంది. ఈ మరణ భయం వలన దేవుణ్ణి విడిచిపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మరణ భయం వలన రకరకాల పరిస్థితుల్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ హనోకు అట మరణము చూడకుండానట్లు కొనిపోబడను. అంటే దీని అర్థం ఏంటి? హనోకు చావలేదా? హనోకు చావలేదా? ఇక్కడ అర్థం ఏంటో తెలుసా? మీకు ఒక విషయం చెప్తారండి. ఇక్కడ ఉన్నటువంటి వచనానికి ఉన్న అర్థం
హనోకు చావకుండా పరదేశికి వెళ్ళిపోయాడా, మరణం చూడకుండా పరదేశికి వెళ్ళిపోయాడా అంటే చెప్తానండి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము. యేసు ప్రభు గాని ఇప్పుడే వచ్చేసాడు అనుకో, ఈ క్షణమే వచ్చేసాడు అనుకోండి, మన యొక్క శరీరాలన్నీ కూడా మార్పు పొంది మహిమ దేహంతో పరదేశికి వెళ్ళిపోతాం. ఓకేనా? మరణ భయము, మరణ వేదన ఎవరు అనుభవిస్తారంటే, రోగం వచ్చేసి మంచాన పడి 1-2 మంచాన చేసుకుంటూ భయంకరమైన నొప్పులతో బాధలతో బాధపడుతున్న వాడిని మరణ వేదనలు పొందుతున్నాడు అంటాం. అంతే కదా? అదే కదా మనం భయపడే, దానికే భయపడతాం. అమ్మో ఇలా చచ్చిపోతాము, ఇలా రోగం పాలైపోయి చనిపోతాము, అనేక సంవత్సరాలు మంచం మీద పడి ఇబ్బందులు పడతామేమో, ఆ మరణ భయం. మరణం అంటే చాలా అర్థాలు ఉన్నాయి బైబిల్లో. జాగ్రత్తగా మరణం అంటే చాలా అర్థాలు ఉన్నాయి. నరకం అనే అర్థం కూడా ఉంటుంది మరణం అంటే. పాపపు జీవితం జీవిస్తున్న వాడిని కూడా నువ్వు బ్రతుకున్నావు గాని చచ్చిన వాడివే అంటాడు ప్రకటన గ్రంథంలో దేవుడు. అంటే పాపముతో జీవిస్తున్న వాడు కూడా దేవుని దృష్టికి మరణించిన వాడే. ఇంకోటి, బాగా కష్టాలు అనుభవించడం అంటే కూడా మరణమే. ఆదాము జీవితంలో దేవుడు ఒక మాట అంటాడు, నీవు పండు తినమున చచ్చేద్దాం అంటాడు. పండు తింటాడు కదా, తినే రోజున చచ్చిపోతాడు ఆదాము. ఏమైంది మరి? దేవుడు చెప్పింది అబద్ధమా? కాదు. దీని అర్థం చాలా మందికి తెలియదు, నేను చెప్తాను. మరణము అంటే బాధపడడం కూడా. ఆదాము పండు తిన్న దినమున తోటలోంచి దేవుడు వెలివేశాడు శపించి. ఇక భూమి అంతా కూడా శాపానికి గురైపోయి కష్టపడి బాధపడి పంటను సంపాదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కష్టాలు పాలైపోయాడు ఆదాము. అవునా? అది కూడా మరణమే. పాపము చేయడం కూడా మరణమే. మంచి జీవితం లేకపోవడం కూడా మరణంతో సమానం. ఇంకోటి ఏంటంటే, మరణము అంటే నరకానికి కూడా సూచన. రెండవ మరణం అంటాడు పరలోకంలో. నరకానికి ఇంకొక పేరు మరణము. అంటే టోటల్ గా ఈ హనోకు జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు చూడండి. దేవుడితో హనోకు నడిచినందువలన మనము చావు కోసం ఏ చావుకైతే భయపడతామో, మంచంలో పడిపోయి అయ్యా తిండి లేక విద్య లేక ఎవరు చూడక అసహించుకునే స్థితిలో ఉంటదే, ఆ పరిస్థితి చూడలేదట హనోకు. చూసారా? ఆ పరిస్థితి చూడలేదట హనోకు. దేవుడు అతన్ని తీసుకెళ్ళిపోయాడట. చావు భయము, చావు పరిస్థితి, చావు బాధలు హనోకు జీవితంలో లేవు. నెంబర్ 1. నెంబర్ 2, పాపపు జీవితం హనోకు జీవితంలో లేదు. బ్రతికున్నావు అన్న పేరున్నది కానీ నీవు పాపం చేస్తున్నందువలన నీవు మృతుడవే అంటాడు దేవుడి దృష్టికి ఆ యొక్క మాట. పాపం చేసే వారందరూ కూడా దేవుని దృష్టికి చచ్చిన వారితో సమానం, మరణించిన వారితో సమానం. అవును, దేవుడి క్రియలు చేయకపోతే వాడు ఏం చేయడం లేదని, దేవుడి పనులు చేయడం లేదని, దయ్యాల పనులు చేస్తున్నాడని, దయ్యము మరణించిన వాడే దేవుడి యొక్క ఆజ్ఞను తిరస్కరించి. కాబట్టి ఈ యొక్క హనోకు మరణాన్ని చూడలేదు, నరకాన్ని చూడలేదు, మరణ భయాన్ని చూడలేదు. అసలు మరణిస్తానన్న భయమే హనోకు జీవితంలో లేదట. మనం చూడండి, ఇంకా చావు రాకపోయినా ఏదో ఒక రోజు వస్తామేమో, అవునా కదా? ఈ భయం ఉందా లేదా చెప్పండి? భయం ఉందా లేదా? ఉంది. కానీ హనోకు జీవితంలో ఆ మరణ భయమే లేదా? అసలు మరణ భయమే లేదు. 365 సంవత్సరాలు బతికిన మరణం గురించి భయపడలేదు. 365 సంవత్సరంలో దేవుడు అతన్ని తీసుకెళ్ళిపోయాడు. చావు అనే భయమే మా హనోకు జీవితంలో లేదు. మంచి జీవితం జీవించాడు హనోకు. అయితే ఒకటి, మరి ఎలాగా ఈ శరీరం పరలోకానికి వెళ్ళిపోద్దా అంటే వెళ్ళదు. ఇది రక్త మాంసాలు కలిగిన శరీరం కాబట్టి ఈ శరీరము పరలోకానికి డైరెక్ట్ గా వెళ్ళలేదు. అంత దూరం ప్రయాణించలేదు, పగిలిపోద్ది ఈ శరీరం. చూడండి, మీకు అర్థం కావడానికి చిన్న ఉదాహరణ చెప్తా. చెన్నై నుంచి చాలా దూరం కన్యాకుమారి గాని ప్రయాణం చేశారు అనుకోండి, బస్సులోనో ట్రైన్లోనో అలసిపోతారు. 1 గంట నడిచారు అనుకోండి, అలసిపోతారు. ఈ దేహము మాంసపు దేహం. ఈ దేహానికి దూరం ప్రయాణిస్తే ఈ దేహం తట్టుకోలేదు. కాబట్టి మరి ఎలా వెళ్ళాడు హనోకు? దేహంతో. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాదు. మనుషులందరూ మృతి పొందవలెను అని బైబిల్లో ఉంటది.
మరి ఎలా వెళ్ళాడు? ఆ మరణ బాధ చూడకుండా దేవుడు ఏం చేశాడంటే అతని ఆత్మను తీసుకెళ్ళాడు. కానీ హనోకు యొక్క శరీరము ఎక్కడో ఉంటుంది, దేవుడు దాన్ని చూపించలేడు. యేసు ప్రభు రెండో రాకడలో వచ్చినప్పుడు మానవుల భక్తులైన మానవుల యొక్క శరీరాలన్నీ కూడా మహిమ దేహంగా మారుతాయి. మరి అవన్నీ ఎక్కడ ఉన్నాయి? కలిసి ఉన్నాయి, మట్టిలో ఎక్కడో కలిసి ఉన్నాయి. దేవుడు వాటిని దాచున్నాడు, పాడవకుండా దాచున్నాడు. కాబట్టి ఈ యొక్క హనోకు యొక్క శరీరము ప్రేమ దేవుని బిడ్డలారా పరలోకం వెళ్ళలేదు, కానీ హనోకు యొక్క ఆత్మ పరదేశికి వెళ్ళింది. హనోకు యొక్క శరీరము ఎక్కడ ఉంది, దేవుడు దాచిపెట్టేశాడు. చూసారా, మరణ బాధలు పొందలేదు, నరకము పొందలేదు, మంచి జీవితం జీవించాడు, పరదేశికి వెళ్ళిపోయాడు ఈ యొక్క హనోకు. తర్వాత ఇంకా చూస్తే హనోకు దేవునికి ఇష్టడై ఉన్నాడంట. హనోకు యొక్క జీవితం మనం గమనిస్తే హనోకు దేవుడికి ఇష్టడుగా ఉన్నాడంట. ఒకడికి దేవుడు ఎప్పుడు ఇష్టడుగా ఉంటాడు చెప్పండి? మనం ఒకరిని ఎప్పుడు ఇష్టపడతాం? ఒకరిని లేదా ఒక వస్తువుని లేదా ఒక మనిషిని మనం ఎప్పుడు ఇష్టపడతాం చెప్పండి? ఎప్పుడు ఇష్టపడతాం ఒక మనిషిని మనం లేదా ఒక వస్తువుని? మీరు ఎప్పుడు జాంగ్రీలు, లడ్డూలు, మైసూరు పాకులు ఇష్టపడలేదా? ఇష్టపడ్డారు. ఓకే. ఎప్పుడు బంగారాన్ని ఇష్టపడలేదా? ఇష్టపడ్డారు. మంచి మంచి డ్రెస్సులు ఇష్టపడడం లేదా? ఇష్టపడ్డారు. మనుషుల్ని ఎవరు, మీ భర్తను మీరు ఇష్టపడరా? మీ భార్యను మీరు ఇష్టపడలా? ఇష్టపడారు లేదా? ఇష్టపడారు లేదా? దేవుణ్ణి కూడా మనం ఇష్టపడుతున్నాం లేదా? ఎందుకు చెప్పగలరు ఎవరన్నా? చెప్పగలరా? నేను చెప్తాను. ఒక మనిషిని కానీ ఒక వస్తువుని కానీ మనం ఎందుకు ఇష్టపడతాము అంటే, సరే ఒక లడ్డు తీసుకుందాం, ఒక లడ్డు, ఒక కేకు, ఒక చాక్లెట్ అనుకుందాం, ఓకేనా? దాన్ని మనం ఎందుకు ఇష్టపడతామంటే అది తినడానికి రుచిగా ఉంటుంది, అవునా? మనకి తీపి ఇష్టం అనుకో, ఈ యొక్క చాక్లెట్, ఈ యొక్క లడ్డు, ఈ యొక్క మైసూరు పాకు, ఈ యొక్క బాదుషా, జాంగ్రీ భలేగా ఉంటది. తినడానికి బాగుంటది. దాని యొక్క ఆకారం, రంగు కూడా బాగుంటది. జాంగ్రీ ఎలా ఉంటదమ్మా? తెల్లది ఎప్పుడు ఎర్రగా ఉంటది, అవునా? చక్రంలాగా ఉంటది. తేజస్వి నవ్వుతుంది చూడు, బాగా కంటదేమో. కాబట్టి బాదుషా చూడండి, దాని ఆకారాలు చూడండి, దాంట్లో ఉన్న పదార్థాలు చూడండి. అంటే టోటల్ గా ఒకటి మనకి ఇష్టపడాలి అంటే ఆ వస్తువు కానీ ఆ మనిషిలో కానీ మనకు నచ్చింది ఉండాలి. మనం మెచ్చేది అతనిలో కానీ ఆ వస్తువులో కానీ ఉంటే దాన్ని మనం ఇష్టపడతాం, అంతే కదా? అవునా కదా? మనం దాన్ని చూసినప్పుడు అది మనకి ఇష్టమైనప్పుడు, దాంట్లో మనకు నచ్చింది దాంట్లో ఉన్నప్పుడు దాన్ని మనం ఇష్టపడతాం, ఓకేనా? కనుక హనోకట దేవుడికి ఇష్టడై ఉన్నాడట. హనోకు దేవుడికి ఇష్టడై ఉన్నాడంటే హనోకు జీవితంలో, హనోకు ఆలోచనలో, హనోకు హృదయములో, హనోకు మాటల్లో, హనోకు ప్రవర్తనలో దేవుని మాటలే ఉన్నాయి. దేవుని ప్రవర్తన ఉంది, దైవ భయం ఉంది, విశ్వాసం ఉంది హనోకు యొక్క హృదయములో. కనుక హనోకును చూసి దేవుడు ఇష్టపడ్డాడట. నువ్వురా నా బిడ్డవంటే, నువ్వురా నా కుమారుడు అంటే అని చెప్పి హనోకు గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. హనోకట దేవుడికి ఇష్టడై ఉన్నాడట. మరి దేవుడికి ఇష్టడై ఉన్నాడంటే హనోకు జీవితంలో దేవుడికి ఇష్టం లేనివి లేవు, దేవుణ్ణి బాధపరిచేవి లేవు, దేవుణ్ణి అనుమానించేవి లేవు. హనోకు దేవుణ్ణి గొనుక్కునేవాడు కాదు, హనోకు దేవుణ్ణి బాధ పెట్టేవాడు కాదు. హనోకు దేవుడు ఏం చెప్పాడో అలాగే నడుచుకున్నవాడు, ఆయన మాటకు విధేయత చూపించినవాడు. కనుక హనోకును చూసినప్పుడు దేవుడికి అబ్బా ఎంత ముచ్చటేసిందో. చిన్న బిడ్డ, ఆ పుట్టిన బిడ్డను చూడడానికి మనకి ఏమనిపిస్తుంది? ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. ఏమా ఎందుకు? ఆ బిడ్డను చూస్తే అలా అనిపిస్తుంది మనకి. ఏ పాపం ఉండదు, కల్మషం లేని బిడ్డ, పుట్టిన బిడ్డ చూస్తే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. హనోకుని కూడా దేవుడు అలా ఇష్టపడ్డాడట. ఎప్పుడు ఇష్టపడ్డాడు చూడండి ఒకసారి. హనోకు బతికిన సంవత్సరాలు ఎన్నమ్మా? 365 సంవత్సరాలు.
ఈ 365 సంవత్సరాలు హనోకు దేవుడికి ఇష్టడుగా బతికాడంట. ఆ మాట రాసి ఉంటుంది చూడండి ఒకసారి, చదవండి ఆ మాట. 11వ వచనంలో, 5వ వచనంలో, ఫిబ్రవరి 11:5 చదవండి. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లుగా కొనిపోబడెను. ఆపమ్మ, కొనిపోబడక మునుపు అంటే అర్థం ఏంటి? పరదేశుకి వెళ్ళక ముందు, పరలోకానికి వెళ్ళక ముందు, మరణం రాకముందు హనోకు దేవుడికి ఇష్టడై ఉన్నాడంట. మనం పరలోకానికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలని దేవుణ్ణి కోరుకుంటాం, తప్పేం లేదు, మంచిదే, మంచిదే కదా. పరలోకం వెళ్ళాలని కోరుకోవడం మంచిదే కదా, మంచిదే. కానీ దేవుడు మనల్ని పరలోకం తీసుకెళ్ళడానికి జీవితం మన దగ్గర ఉందా? చాలా మంది అంటుంటారు, అయ్యా దేవుడు నన్ను తీసుకెళ్ళిపోతే బాగుండు, ఇప్పుడు నిన్ను దేవుడు తీసుకెళ్తే నరకంలో పడతావు. నువ్వు పరలోకానికి వెళ్ళడానికి కావలసిన అర్హత, విశ్వాసము, పరిశుద్ధత ఇంకా ఏర్పడలా. వింటున్నారా? ఎవరు కూడా గుర్తుపెట్టుకోండి, చాలా మంచి జీవితం హనోకుది, గుర్తుపెట్టుకోండి. ఈ పాఠాలు మనం వింటున్నప్పుడు ఎప్పుడు కూడా ఆ హనోకు జీవితంలోంచి మనం బుద్ధి నేర్చుకోవాలి. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా అయ్యా నన్ను తీసుకెళ్ళిపో, నన్ను తీసుకెళ్ళిపో, నన్ను తీసుకెళ్ళిపో అనకూడదు. దేవుడికి ఆ బుద్ధి లేదా? దేవుడికి జ్ఞానం లేదా? దేవుడికి చేత కాదా? దేవుడికి ఎప్పుడు ఏం చేయాలో తెలీదా? మన ముఖం ఎలా చేయాలో దేవుడికి మనం చెప్పామా? ఏమా, నీ ముఖం ఎలా ఉండాలో దేవుడికి చెప్పావా? మరి ఎందుకు చెప్తావు నన్ను తీసుకెళ్ళిపోమని? అర్థం కాక, బుద్ధి లేక, జ్ఞానం లేక. హనోకు బుద్ధి కలిగిన వాడు, హనోకు విశ్వాసం కలిగిన వాడు. ప్రేమల దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా చూడండి, కొనిపోబడక మునుపే హనోకు మంచి జీవితం జీవించాడు. ఎందుకంటే నన్ను దేవుడు తీసుకెళ్లే రోజుకి నేను పరలోకపు అర్హత పొందాలి. దేవుడు భూలోకానికి ఎందుకు మనల్ని పంపించాడు? ఇక్కడే శాశ్వతంగా ఉంచడానికి కాదు, పరలోకంలో శాశ్వతంగా ఉంచడానికి. మరి పరలోకం తీసుకెళ్లాలంటే ఎలా ఉండాలి? మనం పరలోకానికి వెళ్ళేటట్టుగా హనోకు లాగా ఉండాలి, విశ్వాసిగా ఉండాలి, పరిశుద్ధుడుగా ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి, దేవుడికి నచ్చినట్లు ఉండాలి, దేవుడితో నడవాలి, దేవుడి మాట వినాలి, దేవుడి కోసం రావాలి, దేవుడి కోసం బతకాలి. దేవుడు ఉంచినంత కాలము ఉంచాలి, దేవుడు చెప్పింది చెయ్యాలి, దేవుడు వినమన్నది వినాలి. ఈ హనోకంట మరణానికి ముందే పరలోకానికి సిద్ధపడ్డాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడికి తెలుసు యేసు ప్రభువుని ఏ రోజు సిలువ వేయించాలో. దేవుడికి తెలుసు అపోస్తలులను ఏ రోజు తీసుకెళ్లాలో. దేవుడికి తెలుసు నిన్ను ఏ రోజు తీసుకెళ్లాలో. దేవుడికి తెలుసు ఆయన ఆయుష్కాలము పలానా రోజు వరకు ఉందని ఆయనకు తెలుసు. మనం ఏంటంటే ఏదో ఈ లోకంలో దేవుడు చెప్పినట్టు బతకక నానా చెత్త పనులన్నీ చేసుకొని మన మనసుని, మన జీవితాన్ని పాడు చేసుకొని దెబ్బలు తగిలించుకుంటాం. ఎదుటోళ్ళతో తగాదాకెళ్ళి, అత్తతో తగాదాకెళ్ళి, కూతురుతో తగాదాకెళ్ళి, ఇంట్లో వాళ్ళతో తగాదాకెళ్ళి, బయట వాళ్ళతో తగాదాకెళ్ళి, చేరాని పనులన్నీ చేసుకొని, ఒంటి మీదకి రోగాలు తెచ్చుకొని, పాప పనులన్నీ చేసి అయ్యా నన్ను తీసుకెళ్ళిపో అని అంటుంటాం. హనోకు అలా అల్లా. హనోకు బ్రతికినంత కాలము దేవుడితో నడిచాడు, దేవుడి మాట విన్నాడు. ప్రతి చావుకు ముందే దేవుడికి ఇష్టడే ఉన్నాడు అని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. చూడండి, హనోకు మరణము చూడకుండా కొనిపోబడెను, దేవుడికి ఇష్టడై ఉండేను, సాక్ష్యము దేవుడు సాక్ష్యం ఇచ్చాడట. హలో, నీ గురించి నా గురించి దేవుడు ఇలా చెప్పగలడా? అమ్మా, నువ్వు
నేను చెప్పినట్లుగా నీతిగా బతుకుతున్నావు, నేనే నీకు సాక్ష్యం. హనోకు గురించి దేవుడిచ్చిన సాక్ష్యము, హనోకు నీతిమంతుడు. హనోకు గురించి దేవుడిచ్చిన సాక్ష్యము, హనోకు నాకు ఇష్టంగా ఉన్నాడు, హనోకు అంటే నాకు చాలా ఇష్టం. హనోకు గురించి దేవుడిచ్చిన సాక్ష్యము, హనోకు అంటే నాకు ఇష్టం, నన్ను నమ్ముతాడు, హనోకు నన్ను నమ్ముతాడు, పూర్తిగా నమ్ముతాడు, నాకు లోబడతాడు, నాకు జీవితం అర్పించాడు. హనోకు అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? ప్రతిష్ఠించిన. అంటే హనోకు తన 365 సంవత్సరాల జీవితాన్ని దేవుడికి అర్పించాడట. నువ్వేమర్పిస్తున్నావు? జీవితమా, హృదయమా, డబ్బా? ఏమర్పిస్తున్నావు దేవుడికి? దేవుడికి మన హృదయం అర్పించాలి, దేవుడికి మన జీవితం అర్పించాలి, దేవుణ్ణి మనం సంతోష పెట్టే జీవితం కలిగి ఉండాలి. ఆ సాక్ష్యం ఎవరివ్వాలి? దేవుడి ఇవ్వాలి. చూసారా, హనోకు జీవితం గురించి ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడట, మనందరికి సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు మనం చదువుకుంటున్న ఈ మాట దేవుడు హనోకు గురించి రాపించినందువలన మనం ఈరోజు చదువుకుంటున్నాం. అదే సాక్ష్యం. ఈ రోజుకి 1000 సంవత్సరాలైంది హనోకు చనిపోయి. హనోకు 7వ వాడు, ఆదాము నుంచి 7వ వాడు. 1000 సంవత్సరాలు అయిపోయింది. మోషే కంటే ముందు, అబ్రహాము కంటే ముందు, భక్తులందరికంటే ముందు హనోకు జీవించాడు భూమి మీద 365 సంవత్సరాలు. ఈ 365 సంవత్సరాల్లో ఎక్సలెంట్ గా జీవించాడు దేవుడి కోసం. ఆ జీవితాన్ని దేవుడు ఈ రోజు వరకు రాపించున్నాడు. చూసారా, చరిత్రలో నిలబడేటట్టుగా హనోకు జీవితం దేవుడు నిలబెట్టున్నాడు. ఈ రోజుకి భూమి మీద ఉన్న అన్ని చర్చిల్లో హనోకు పేరు మోగుతుంది. హనోకు యొక్క పేరు ఇప్పటికీ కూడా అన్ని చర్చిల్లో మోగుతుంది. ఏమని? సకరంగా చర్చికి రావడానికి కాదు, ఏమని అనుమానం కలిగిన వాడని కాదు, ఏమని పాపి అని కాదు, ఏమనంటే నీతిమంతుడు హనోకు, నాకు ఇష్టానుసారుడు హనోకు. హనోకును చూసి నేర్చుకోండి, మీరు హనోకును చూసి నేర్చుకోండి అని హనోకు జీవితం మన ముందు పెట్టాడు. చూసారా, ఇంకా 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 హనోకు జీవితంలో చూస్తే మనము యూదా పత్రిక చదవండి. యూదా పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు. యూదా పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు. ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది చూడండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు. చూసారా, ఎన్నో వాడు హనోకు? 7వ వాడు. ఆదాము నుంచి 7వ వాడు అంటే ముని మనవాడు అనుకోవచ్చు. 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లానే, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గురించి భక్తిహీనులైన విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గురించి వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధులతో పరివారంతో వచ్చెను. ఈ మాట చదివినప్పుడు మీకు ఏమర్థమైంది? హనోకు గురించిన చెప్పబడిన మాట. హనోకు అంట ప్రవచించాడట. హనోకు ఒక ప్రవక్త. హనోకు దేవుని గురించి మాట్లాడేవాడు. మన నోట దేవుడి గురించి వస్తుందా బయట జనాలకి? మనం యేసు ప్రభు గురించి బయట జనాలకి మన నోట వినిపించేస్తున్నామా? హనోకు దేవుడి గురించి మాట్లాడేవాడట. అయ్యా, నాకు ఆరోగ్యం బాగలేదు, నా దగ్గర డబ్బులు లేవు, మా అమ్మ చూడటం లేదు, మా కోడలు చూడటం లేదు, మా ఇంట్లో వాళ్ళు చూడటం లేదు అని పక్కన వాళ్ళతో చెప్పుకుంటాం. ఇదే గోల. అన్నం లేదు, తిండి లేదు, బట్టలు లేదు, ఇల్లు లేదు, ఆరోగ్యం లేదు, ఇదే గోల. నీ నోట నీ దేవుడి గురించి వస్తుందా బయట జనానికి? విశ్వాసం అంటే అది. దేవుని గురించి తెలుసుకోవడం అంటే అది. మనము హనోకు వలె ఉండాలి. హనోకు నా పెళ్ళానికి ఒక్క కాళ్ళు ఇరిగిపోయిందని చెప్పుకుంటున్నాడా? హనోకు నాకు బట్టలు లేవు, చినిగిపోయి కుట్టుకోవాలని చెప్తున్నాడా?
దేవుడి గురించి చెప్తున్నాడు హనోకు, ఒక ప్రవక్త. దేవుడు హనోకుకి సాక్షి అయితే హనోకు దేవుడికి సాక్ష్యంగా ఉన్నాడు. ప్రేమగా దేవుని బిడ్డలారా, ఇక్కడ హనోకు గురించిన చెప్పబడిన మాటలు చూద్దాం. ఒకసారి ఆలోచిస్తే 1000 సంవత్సరాల ముందు హనోకు బతికాడండి. మొట్టమొదటి ఆదాము యొక్క తరంలో ఉన్నవాడు. ఆదాముని కూడా చూసి ఉండొచ్చు హనోకు, తెలుసా? ఆదాముతో అని ఉండొచ్చు ఒకవేళ హనోకు. తాత అన్నాడు అనుకో, తాత సాయంత్రం పూట ఏదైనా తోటలో అవ్వతో నీతో దేవుడు వచ్చి మాట్లాడేవాడు అంటగా. ఎలా మాట్లాడేవాడు తాత? మీరు కలిసి దేవుడితో నడిచే వాళ్ళంటగా, మాట్లాడే వాళ్ళంట కదా అని అడుగుండొచ్చు హనోకు. ఆ బుద్ధులే హనోకు వచ్చాయి. ఆదాము చెప్పుంటాడు హనోక్కి, మరే మనవడా, దేవుడు ఇంత గొప్పోడురా, దేవుడు మన సృష్టికర్తరా, దేవుడు చెప్పినట్టు మనం ఇలా బతకాలా అని చెప్పి ఉండొచ్చు తాత మనవళ్ళ జీవితంలో. ఈ హనోకు 1000 సంవత్సరాల ముందే యేసు ప్రభు గురించి ప్రవచించాడు. చూడండి ఇక్కడ ఎవరి గురించి నేను చెప్తున్నాడు తెలుసా? యేసు ప్రభు గురించి. ఏమని చెప్తున్నాడు చూడండి. హనోకు యేసు ప్రభు గురించి చెప్పాను. హనోకు యేసు ప్రభు యొక్క 2వ రాకడ గురించి చెప్పాడు. హనోకు తీర్పు గురించి చెప్పాడు. హనోకు భక్తిహీనుల గురించి చెప్పాడు. హనోకు పరిశుద్ధుల గురించి చెప్పాడు. ఎలా తెలిసింది? దేవుడితో నడుస్తున్నాడు కాబట్టి. ఎలా అందింది? దేవుడు చెప్పాడు కాబట్టి. గుర్తుపెట్టుకోండి, విశ్వాసులకు, భక్తి పరులకు, నీతిమంతులకు దేవుడు వాళ్ళతో మాట్లాడి నిజాలు, సత్యాలు తెలియచేసి వాళ్ళని ఆనందపరుస్తాడు, వాళ్ళని సంతృప్తి పరుస్తాడు. ఎప్పుడు హనోకు, ఎప్పుడు యేసు ప్రభు, ఎప్పుడు ఈ కాలం? ఒకసారి ఆలోచించాడు. హనోకు అంట యేసు ప్రభు గురించి ప్రవచించాడంట. ఇదిగో ఒక రోజు రాబోతుంది, ఆ రోజున దేవుణ్ణి నమ్మని వాళ్ళందరూ, యేసు ప్రభు నిజమైన దేవుడు అని ఒప్పుకొని వాళ్ళందరూ నరకానికి వెళ్తారు అని చెప్పాడు హనోకు. భక్తిహీనులందరికీ కూడా ఒక రోజు తీర్పు ఉంది, తీర్పు దినం, జడ్జిమెంట్ డే గురించి చెప్పాడు హనోకు. పరిశుద్ధుల గురించి చెప్పాడు. మీరు ఎవరైనా యేసు ప్రభుని నమ్ముతున్నారా, దేవుడిని ఎవరిని నమ్ముతున్నారా, అయితే శబాష్, మీరందరూ ధన్యులు, మీరందరూ పరలోకం వెళ్తారు, మీరందరూ నిత్య జీవం పొందుతారు, మీరందరూ మరణము, దుఃఖము, బాధ లేని ఒక లోకాన్ని పొందుతారు అని హనోకు సాక్ష్యం ఇచ్చాడు. మరి నీ నోట ఆ మాట, నీ నోట ఆ దేవుడి మాట, నీ హృదయంలో ఆ విశ్వాసం ఉందా? ఇంకా నాకు చావు రాలేదే, ఇంకా నాకు డబ్బులు లేవే, నా జీవితంలో సుఖం లేదే, నాకు తోడెవరు లేరే, నాకు ఎవరు లేరే, నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు చెత్త లేదు అంటున్నావు. దేవుడు నీ కోసం ఏర్పాటు చేసిన రక్షణ చూసావా? దేవుడు నీ కోసం ఏర్పాటు చేసిన పరలోకం కనుగొన్నావా? దేవుడు చేసిన నరకాన్ని జాగ్రత్త పడ్డావా వెళ్లకుండా? విశ్వాసం ద్వారా తెలుస్తుందని. హనోకు విశ్వసించాడు, అన్ని తెలుసుకున్నాడు. హనోకు దేవుడిని విశ్వసించాడు, దేవుడు అతనితో మాట్లాడాడు. హనోకు తన హృదయంలో దేవుణ్ణి కలిగి ఉన్నాడు. హనోకు జీవితం ఈరోజు మనకు ఆదర్శం. హనోకు వలె మనము కూడా విశ్వాసులై మరణము, దుఃఖము లేని రాజ్యము పొందాలంటే హనోకులా జీవించాలి. దేవుడు మన విషయంలో చెప్పాలంటే దేవుడికి మనం ఇష్టడై ఉండాలి హనోకు వలె. చూసారా, బైబిల్లో ఇంతమంది జీవితాలు దేవుడు మన ముందు పెడితే అవన్నీ మనం పరిశీలిస్తున్నామా? అసలు బైబిల్ జోలికి వెళ్తున్నామా? మన యొక్క జీవిత కాలం ఎంత? 70-80 సంవత్సరాల గ్యారెంటీ లేని జీవితం. ఈ గ్యారెంటీ లేని చిన్న జీవితంలో ఉన్న సమస్యలు, కష్టాలు చూస్తున్నామే కానీ దేవుడు మన కోసం తన ప్రియకుమారుని ఇచ్చాడు. దేవుడు మన కోసం ఆయన ప్రాణం, రక్తం కార్చాడు. ఇదిగో దేవుడు మన కోసం తన వాక్యాన్ని ఇచ్చాడు. దేవుడు మన కోసం తన పరిశుద్ధాత్మను ఇచ్చాడు. దేవుడు మన కోసం సమస్తాన్ని, నేలను, గాలిని, ప్రకృతిని, సమస్తాన్ని ఇచ్చాడు. అన్ని ఇచ్చి వాగ్దానం ఇచ్చాడు. నువ్వు నన్ను నమ్మితే నీకు పరలోకం ఇస్తా, నువ్వు నన్ను నమ్మితే నేను స్వస్థపరుస్తా, నువ్వు నన్ను నమ్మితే నీ జీవితం బాగు చేస్తా, నీ జీవితం అనేక మందికి మాదిరికరంగా చేస్తానని దేవుడు చెప్పాడు. ఇదంతా వదిలేసి మన కళ్ళు, మన మనసు చీరల మీద, బట్టల మీద, అన్నం మీద, నిద్ర మీద, సుఖం మీద సాతాను పెట్టాడు.
పరలోకం వైపు చూడాల్సిన మనము, దేవుడి వైపు చూడాల్సిన మనము, వెళ్ళిపోవాల్సిన మనము, మన కళ్ళు మన మనస్సు ఈ టెంపరరీ దాని మీద ఉంది. హనోకు మనసు టెంపరరీ దాని మీద లేదు. హనోకు చూపు టెంపరరీ దాని మీద లేదు. హనోకుకి తెలుసు ఒకరోజు ఈ శరీరము భూమి మీద పడిపోవాల్సిందే అని. హనోకుకు తెలుసు ఒకరోజు ఈ యొక్క భూలోకం నుంచి యాత్ర మొదలు పెట్టాలని. ఇది చిన్న జీవితం అని. కనుక హనోకు యొక్క జీవితం ఇది. ఈ హనోకు జీవితం నుంచి పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. ఏమా ఎలాంటి హనోకు? చాలా గొప్ప భక్తుడు, దేవుడికి ఇష్టడు, ప్రతిష్ఠించబడినవాడు, పేరుకి తక్క వ్యక్తి అండి. పేరు అర్థం, హనోకు యొక్క పేరుకి అర్థం ప్రతిష్ఠించిన జీవితం. తన యొక్క జీవితం దేవుడికి ప్రతిష్ఠించేసాడు, ఇచ్చేసాడు. ఓకేనా? కనుక మనం కూడా ఎలా బతకాలి? హనోకు పాట కూడా ఒకటి ఉంది, నే సాగెదా యేసునితో అనే పాటలో హనోకు వలె సాగెదా అన్నాడు. పౌలు వలె సాగెదా, హనోకు వలె సాగెదా, దావీదు వలె సాగెదా ఉంటుందా? ఏమో. కాబట్టి చూడండి, ఒక్కొక్క వారం ఒక్కొక్క జీవితం నేర్చుకుందాం. ఓకే, దేవునికి మహిమ కలుగుతుంది.